హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. అక్కడే ఉన్న తన రూమ్ లోకి వెళ్ళి షర్ట్ తీసుకుని వేసుకుంటూ బయటకు వచ్చిన అభి అక్కడే ఉన్న స్పెషల్ ఫోర్సెస్ కి బర్రెల బ్యాచ్ మొత్తాన్ని చెప్పే వరకు వదలకుండా కస్టడీలోనే ఉంచమని చెప్పి ఫాస్ట్ గా బయటకు వచ్చి రాజ్ ఎక్కి కూర్చుని వెయిట్ చేస్తున్న జీప్ స్టార్ట్ చేసి దానిలోనే ఉన్న మినిస్టర్ తమ్ముడు కొడుకు మెడికల్ రిపోర్ట్స్ ఇంకా తన ఫోన్ లోని విషిత మెడికల్ రిపోర్ట్ రాజ్ కి ఇచ్చాడు చూడమని. రెండింటిని చెక్ చేసిన రాజ్ కి రిపోర్ట్ రిజల్ట్ సేమ్ 100% మ్యాచింగ్ అని ఉండడంతో కన్ఫ్యూజ్డ్ కళతో, ఆల్రెడీ మనకి తెలుసు కదా విషిత చనిపోయినప్పుడు డ్రగ్ తీసుకుందని, ఇప్పుడు స్పెషల్గా ఈ కంపారిజన్ ఏంటి అన్నాడు అర్థం కాక. మినిస్టర్ తమ్ముడు కొడుకుని అరెస్ట్ చేసింది డ్రగ్ గురించి కాదు, అడవి పందిని స్మగ్లింగ్ చేస్తున్నందుకు. పోలీసులు వారిని కొట్టే వరకు నిజంగానే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియలేదు. బికాస్ ఆఫ్ దట్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మెడికేషన్. ప్రాక్టికల్గా హ్యూమన్ బ్రెయిన్ని హిప్నటైజ్ చేసినట్టే. ఈ డ్రగ్ ఇంపాక్ట్ ఉన్నంత వరకు టార్గెట్ పర్సన్ కంట్రోల్లోనే ఉంటారు. వాళ్ళు చెప్పింది చేస్తారు. కౌన్సిలింగ్ టైంలో శాలిని కలెక్ట్ చేసిన విషిత సైకలాజికల్ రిపోర్ట్స్ ఇప్పుడు వీళ్ళ రిపోర్ట్స్ ఒకేలా అనిపించి ప్రొసీడ్ అయ్యాను. విషిత బాడీలో ఇటువంటిది ఒకటి ఉంది అని మనకి ఆ రోజు తెలియదు. ఇది మిగతా డ్రగ్స్ లా నార్మల్ టెస్ట్ లో కనిపెట్టలేము. ఇప్పుడు టెస్ట్ చేయడానికి ఇష్టం లేదు. బట్ రిమైనింగ్ రిపోర్ట్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి. కేసు ఓపెన్ చేయించి విషితది ప్రీ ప్లాన్ మర్డర్ అని అందరికీ తెలిసేలా చేయాలి అని అభి ఆవేశంగా చెప్తూ ఉంటే, ఆఖర్లేదు అంటూ ఫోన్లో ఉన్న విషిత రిజల్ట్ మొత్తం డిలీట్ చేసేసి, తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే చాలు అన్నాడు ఒక్కటే మాటగా. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని వెంటనే అభి సీరియస్ అయితే, స్నేహం కోసం, భార్య కోసం, కుటుంబాల కోసం ఒకప్పుడు తల వంచిన రాజ్ ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మాట్లాడటం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు తను. ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ మామా. కేసు ఓపెన్ చేస్తే విషిత మరణం ప్రమాదవశాత్తు కాదు అని అందరికీ క్లియర్గా తెలుస్తుంది. బట్ ఎవరి కోసం అదంతా? సొసైటీ కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. మన ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేసుకుంటూ మళ్ళీ కోర్టు మెట్లెక్కితే చచ్చిపోయిన విషయం తిరిగి వస్తుందా? తెలియాల్సిన వాళ్ళకి తెలిస్తే చాలు. ఆ లుచ్చా నా కొడుకుతోనే అన్ని రహస్యాలు సమాధి అని డిక్లేర్ చేసిన రాజ్ డెస్టినేషన్ రావడంతో ఇక డిస్కషన్ లేదన్నట్టు దిగేసి, మోహన్ అంకుల్ని హ్యాండిల్ చేయడానికి నువ్వు హాస్పిటల్లో ఉండాలి అని ఆర్డర్ వేసినట్టే చెప్పి మరో మాట లేకుండా వెళ్ళిపోయాడు. విషిత మరణానికి న్యాయం జరగాలి అనుకున్న అభి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్న రాజ్ ఆలోచన కొట్టి పారేయలేకపోయాడు. రాజ్ అన్నట్టు యోగేంద్ర గారికి నిజం తెలిస్తే చాలు. కూతురి మరణం కన్నా ఎక్కువగా అవినాష్ నిజం చెప్పినప్పటి నుంచి కూతురు మీద పెట్టుకున్న నమ్మకానికి, తన పెంపకానికి మధ్య జీవచ్చవల్లా మిగిలిపోయినానికి అసలు నిజం తెలిస్తే చాలు అనుకుని హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్కి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూనే వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అభి. రాజ్ పంపిన వీడియోస్ చూడడమే కోతిలా ఎగురుతుంది క్యూటీ బేబీ. పర్టిక్యులర్గా తన రౌడీ బేబీ వీడియో కావడంతో ఇక పట్ట పగ్గాలేవు తన ఎక్సైట్మెంట్కి. సడన్ గా క్యూటీ గంతులకి అసలే కన్ఫ్యూజన్ లో ఉన్న అందరూ అవాక్కైతే, ఏమైంది, ఎందుకింత ఎగ్జైట్ అవుతున్నా బేబీ అంటూ ఒక పక్క అమర్నాథ్ గారు, మరొక పక్క మ్యాటర్ గురించి క్లారిటీ ఉన్న తరంగ్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, యాక్షన్ మూవీ క్లిప్స్ వచ్చాయని వాళ్ళకి అర్థమయ్యే భాషలో పిచ్చ హ్యాపీగా చెప్పిన క్యూటీ బేబీ చంప పేలిపోయింది సహస్ర చేతిలో. అసలే ఫ్యామిలీ మొత్తాన్ని మేనేజ్ చేయలేని ఇరకాటంలో ఇబ్బంది పడుతున్న సహస్రకు ఇప్పుడు క్యూట్ కోతి గంతులు మరింత ఇరిటేషన్ తెప్పించేసరికి ఇక హ్యాండిల్ చేయలేక కొట్టేసింది. చంప మీద చేతితో మీది గుడ్లు వేసుకొని చూస్తోంది క్యూటీ బేబీ. అమర్నాథ్ తరంగ్ రియాక్షన్ కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ఉంటే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని సహస్ర కోపానికి మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. ఎక్కు అని ఒకే ఒక ఆర్డర్ సహస్ర నుంచి. పప్పిల సౌండ్ లేని అడుగులతో పరుగున వెళ్ళి క్యూటీ బేబీ కారెక్కి కూర్చోవడమే అందరినీ ఒకే ఒక చూపు అలా చూడడం ఆలస్యం. అప్పటి వరకు క్వశ్చన్లతో విసిగించిన బ్యాచ్ మొత్తం కామ్గా ఎక్కి కూర్చోవడంతో కార్లు మొత్తం హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాయి. మోహన్ గారికి అప్పటికే ట్రీట్మెంట్ అయిపోతే కత్తి దిగిన చేతికి మాత్రం గట్టిగా కట్టుకట్టి మిగిలిన గాయాల మొత్తానికి డ్రెస్సింగ్ చేశారు. ఐసీయూ బెడ్ మీద స్పృహ లేని స్టేజ్లో ఉంది ప్రీతి.
లెగ్ బోన్ ఫ్రాక్చర్తో పాటు 3 months వీల్ చైర్కి పరిమితం. రిమైనింగ్ మల్టిపుల్ స్మాల్ ఫ్రాక్చర్స్ ఫ్యూ డేస్లో సెట్ అవుతాయి. తనని చూడడమే కన్నీరు పెట్టుకున్న రాగిణి గారి చేతులు పట్టుకొని, చెప్తే టెన్షన్ పడతారని చెప్పకుండా తీసుకొచ్చాను, ఐఎమ్ సారీ అని అపాలజీ చెప్పిన సహస్ర ప్రీతి కండిషన్కి ఏం ప్రమాదం లేదు అని ఒక్క మాటలో చెప్పి తప్పుకుంటే, అప్పటి వరకు సహస్ర తీసుకున్న టెన్షన్ని అర్థం చేసుకున్న మానస గారు తనని దగ్గరికి తీసుకున్నారు. బిడ్డలని ఇలా గాయాలతో చూస్తే ఏ తల్లిదండ్రులకైనా బాధ కన్నీరు తప్పదు. మనోజ్ రాగిణి గారిది ఇప్పుడు కదిలించలేని పరిస్థితి. ప్రీతిని చూసి బయటకు వచ్చిన వాళ్ళకి జియా పేరెంట్స్ కనిపిస్తే అప్పటికే చాలా కంగారు పడుతున్నారు శారద గారు. మంగళం వాళ్ళని చూపించడంతో మా అమ్మాయి ప్రాణాలు కాపాడినందుకు రుణపడిపోయాం అంటూ జయదేవ్ గారు చేతులు పట్టుకొని కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటే ఏం చెప్పాలో ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళది. మోహన్ గారి గురించి శారద గారి కంగారు. ఆయన ఎలా ఉన్నారు సహస్ర? మీ అంకుల్ గురించి ఏమీ తెలీదా? ఆయన బాగానే ఉన్నారా అని టెన్షన్ పడుతున్న శారద గారిని, అంకుల్కి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అని సహస్ర ధైర్యం చెప్తూ ఉండగానే అక్కడికి వచ్చారు మోహన్ గారు. అభి కూడా ఆయనతోనే ఉండడంతో తండ్రిని చూడడంతోనే పరుగున వెళ్ళింది నిరుపమ. అప్పటి వరకు సంతోషంతో ఉన్న కుటుంబంలో మళ్ళీ భయం నిండిన కళ్ళతో అందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు మోహన్. డాక్టర్తో మాట్లాడి అభిని తీసుకుని బయటకు వచ్చిన జయదేవ్ గారు నిజం ఏంటి అని నిలదీస్తే, జయదేవ్ గారి దగ్గర ఏది దాయటానికి ఆస్కారం లేకపోవడంతో జరిగింది చెప్పిన అభి ప్రీతి ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ తన మీద జరిగిన అత్యాచారం గురించి కానీ ఏది మాట్లాడలేదు. వీళ్ళ డిస్కషన్ నడుస్తూ ఉండగానే వచ్చిన మనోజ్ గారు చాలా సీరియస్ అయితే, ఆయనతో పాటు వచ్చిన మోహన్ గారు మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఆమె ఏది మాట్లాడొద్దని ముందుగానే చెప్పడంతో యాక్సిడెంట్ వరకు మాత్రమే చెప్పారు. ఆ తర్వాత జరిగిన తన కిడ్నాప్ గురించి కూడా ఆయన ప్రస్తావించలేదు. అటు ఇటుగా 10:30కి సిటీలోకి ఎంటర్ అయ్యారు యోగేందర్. సిటీ లిమిట్స్ లోనే ఉన్న చతుర్వేది ఫ్యాక్టరీస్ డంపింగ్ యార్డ్ లో ఉంచారు దీపక్ ని. ఇంకో 20 minutes డిస్టెన్స్ యోగేంద్ర గారికి ఆ లొకేషన్. అక్కడికి వచ్చే వరకు దీపక్ ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు. కానీ నున్నగా జొన్న ముక్కలా ఉన్నవాడిని చిత్రవద చేసి నరకానికి స్పెల్లింగ్ రాయించిన రాజ్, వాడు చెప్పే నిజాలు వినడానికి యముడిలా మతం వేసుకుని కూర్చున్నాడు వాడి ఎదురుగా. నీకు అన్ని నిజాలు తెలిసినప్పుడు ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? చంపేసే అని దీనంగా రక్తం కాచుకుంటూ వేడుకుంటున్నాడు దీపక్. ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, విషిత ఒంటి మీద ఎవరు చేయబడింది అని కత్తివడి చెవి మీద పెట్టి అడిగాడు రాజ్. ఎన్ని తెలిసినా నీకు ఇంకా అర్థం కాలేదా? నిన్ను ప్రేమిస్తున్నా ప్రీతి చేసింది, నీ కోసం చేసింది. నువ్వు తనకి మాత్రమే దక్కాలన్న కోరికతో చేసింది. నేను ఎవ్వరిని చంపలేదు, జస్ట్ తను చెప్పింది మాత్రమే చేశాను. వదిలే నన్ను, లేదా చంపేసే అని అరవలేని గొంతుతో అర్థిస్తున్నాడు దీపక్. నిజాలన్నీ తెలిసినా ఇంకా ఏదో ఓ మూల స్నేహం మీద ఉన్న చిన్న ఆశతో నేను నమ్మను అంటున్న రాజ్ మొహంలో ప్రాణం లేనట్టే ఉంది. ఇన్వెస్టిగేషన్ టీం చాలా కష్టపడి సేకరించిన ఇన్ఫర్మేషన్ ఆ స్పెషల్ ఫోన్ కొనింది దీపక్ పేరు మీద, కానీ యూజ్ చేసింది ప్రీతి అని వాళ్ళ సిస్టంలో డేటా చెక్ చేస్తున్నప్పుడే తెలిసింది రాజ్కి. వినయ్ ఎంత చెప్పాడు, కానీ మొత్తం దీపక్ మీద చెప్పాడు. ప్రీతి పేరు ఎక్కడ తెలియదు. దానికి కారణం రాజ్. విషిత మరణం వెనుక ఎన్ని దారుణాలు, ఎన్ని రహస్యాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే వీటిలో ప్రీతి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు నిజమో కూడా తెలియదు. దీపక్ నుంచి పూర్తిగా తెలుసుకున్నాక ఏం చేయాలో నేనే చెప్తాను. నిన్ను దాటి నిజం బయటకు వెళ్ళకూడదు అని వినయ్కి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు రాజ్. రాజ్ గురించి మొదటి నుంచి తెలిసిన వినయ్ ఇక ధైర్యం చేయలేదు. ఇప్పుడు దీపక్ అదే నిజమని కన్ఫర్మ్ చేస్తూ ఉంటే భరించలేకపోతున్నాడు రాజ్. అక్కడ అవినాష్ ప్యారలైజ్ అవ్వడానికి కారణం కూడా ఇదే, నమ్మక ద్రోహం. స్నేహమని చేయి చాచిన ప్రీతి ఇటు రాజ్కి, స్నేహమని పక్కనే ఉన్న అవినాష్కి చేసిన భయంకరమైన నమ్మక ద్రోహం. నమ్మాలి, బికాస్ ఆఫ్ ప్రీతి ప్రయారిటీ. తన ప్రయారిటీ నువ్వు. అవినాష్ స్టేట్ ఛాంపియన్ కాబట్టి ఫస్ట్ వాడిని ఫ్రెండ్గా పక్కనే ఉంచుకుంది. బట్ నువ్వు వాడికి మించున్నావు. కాలేజ్ మొత్తం నీ వెనుకుంది. ఇంకా నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఒక యాటిట్యూడ్, ఒక అట్రాక్టివ్నెస్ ఉంటుంది. అదంతా ప్రీతికి చాలా నచ్చింది. ఉంటే నీలాంటి వాడే తన లైఫ్లో ఉండాలని ఫిక్స్ అయింది. బట్ వెంటనే చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేయవని
ఫ్రెండ్షిప్ అంది అంటూ చెప్పాడు. ఫస్ట్ నుంచి విషిత రాజ్ని చూసి భయపడుతూనో కోపడుతూనో ద్వేషిస్తూనే ఉండేది. అయితే ఫస్ట్ డే వాళ్ళ మధ్య బాండింగ్ కి తనే మూలం. అండ్ రాజ్ సైడ్ కూడా విషిత ఇన్నోసెన్స్ మీద ఒక ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేసిన ప్రీతి తనతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది. అయితే రాజ్ది విషిత అమాయకత్వం మీద ఒక చిన్న ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ మాత్రమే. బట్ విషిత కళ్ళలో ఆ రోజే ఒక అట్రాక్షన్ గమనించిన ప్రీతి తన కోపం వెనుక ప్రేమ ఉంటుందని మాత్రం ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. విషిత రాజుల ఎంగేజ్మెంట్ రోజు అవినాష్ ఓపెన్ అయ్యాడు. బట్ ప్రీతి లోనే రగిలిపోయింది. అయితే ప్రీతి రాజ్ని ప్రేమిస్తుందని అప్పటికి అవినాష్కి తెలుసు. కాకపోతే విషిత తన ప్రేమను రహస్యంగా ఉంచడంతో అవినాష్ కూడా గెస్ చేయలేకపోయాడు. తనకి అదృష్టం లేదు అని మొదట సరిపెట్టుకున్న ప్రీతి తన కళ్ళ ముందు తాను కోరుకునే రాజ్తో విషిత నవ్వుతూ తిరుగుతూ ఉంటే సహించలేకపోయింది, ఓర్వలేకపోయింది. అవినాష్ ప్రపోజ్ చేసి విషితను కిస్ చేసిన రోజు ప్రీతికి చెప్పి బాధపడుతూ రాజ్కి తెలిస్తే చంపేస్తాడు. ఈ ఒక్క విషయంలో తప్ప అవినాష్ చాలా మంచివాడు. నువ్వు ప్రేమిస్తున్నావు కదా, వాడు నిన్నే కదా ప్రేమిస్తుంది. మరిప్పుడు సడన్ గా ఏంటిదంతా అని గందరగోళంలో కోపం దుఃఖం అన్నీ చూపించింది విషిత. ఆ రోజు విషిత సైడ్ కన్సర్న్ చూపించిన ప్రీతి నెమ్మదిగా తన అసూయకి ఆజ్యం పోసింది. అప్పటికే తనతో మాటలు కలుపుతున్న ప్రీతిని అబ్జర్వ్ చేస్తున్న దీపక్ ఛాన్స్ దొరుకుతుందేమోనని ఒక రాయి వేశాడు. తన ప్రాబ్లం చెప్పి సొల్యూషన్ చూపిస్తే ఊహించినంత ఇస్తాను అని ప్రీతి ఎరవేస్తే డబ్బు వస్తుందంటే మురుక్కాలలో దొర్లే ముళ్ల పందైన వాడు వెంటనే పథకాలు రచించడం మొదలుపెట్టాడు. ఈలోపే రిలీజ్ అయిన అవినాష్ విషితకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పి అలాగే విషిత గురించిన ఆలోచనలు ఉండిపోయి యాక్సిడెంట్ చేసుకున్నానని కూడా చెప్పడంతో ఫ్రెండ్ అన్న భావంతో ఇంటి వరకు వెళ్లి పలకరించింది విషిత. ఆ రోజే చూశాడు అభి. అవినాష్ ఇంటి నుంచి విషిత బయటకు రావడం. అవినాష్ మీద ఎటువంటి కోపం అయిష్టత లేకపోయినా ప్రీతి అవినాష్ మధ్యన తన వలన దూరం వస్తుందన్న డిస్టర్బెన్స్ లో ఉన్న విషిత ఆమెకి ఆ రోజు అబద్ధం చెప్పింది. ఆ రోజు నిజం చెప్పుంటే విషిత జీవితం మరో విధంగా ఉండేదేమో. ఈలోపే మురికి ఆలోచనలతో విషిత మీద విషం చిమ్మడానికి సిద్ధమైన ప్రీతి దీపక్ చెప్పిన ప్లాన్తో స్పెషల్ సాఫ్ట్వేర్తో డిజైన్ చేసిన ఫోన్ తెప్పించి విషితను రాజ్ నుంచి దూరం చేయాలన్న ఆలోచనతోనే తన పాచికను అమలు చేసి ముగ్గురు గొంతులతో తానే ఫోన్లో మాట్లాడేది. అన్ని విషయాలు పూర్తిగా తెలిసిన ప్రీతికి విషిత అవినాష్లను ట్రాప్ చేయడం పెద్ద కష్టంగా అనిపించలేదు. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అయినా కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ విషిత అవినాష్లతో మామూలుగా మాట్లాడి క్లియర్ చేసుకుని మళ్ళీ వాళ్ళని దారుణంగా ట్రాప్ చేసింది. ప్రేమిస్తున్నాను, నువ్వంటే ప్రాణం, నువ్వు లేకుండా బ్రతకలేను అని మొదట్లో అవినాష్ నుంచి కొన్ని వందల ఫోన్ కాల్స్ విషితకు తనే చేస్తే ఆ టైంలోనే విషిత మెంటల్గా చాలా డిస్టర్బ్ అయింది. రాజ్కి తెలిస్తే అవినాష్ని చంపేస్తాడన్న భయంతో తరచుగా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేది. భర్తకు చెప్పకూడదని కాకపోయినా అప్పటికే అవినాష్ గురించి ప్రీతితో డిస్కస్ చేస్తున్న విషితకు బ్రెయిన్ వాష్ చేసింది ప్రీతి. నేను మేనేజ్ చేసుకుంటాను, నువ్వు నా కోసం కొంచెం టైం ఇవ్వు, వాడు డిస్టర్బెన్స్లో ఉన్నాడు, రాజ్కి తెలిస్తే వాడిని బ్రతకనివ్వడు, అవినాష్ నాకు కావాలి, ప్లీజ్ నా కోసం వాడిని క్షమించు అంటూ కళ్ళబుల్ల ఏడుపులతో విషిత బ్రెయిన్ వాష్ చేసే ప్రీతి మరొక పక్క ఆ టైంలోనే అవినాష్ని నెమ్మదిగా లైన్లో పెట్టింది. నీ ప్రేమ నాకు అర్థమవుతుంది, అసలైతే నువ్వే నాకు కరెక్ట్. పొరపాటున రాజ్ని పెళ్లి చేసుకున్నాను, డాడీ కోసం తప్పలేదు, డాడీ డెసిషన్ కోసం పెళ్లి చేసుకున్నాను, రాజ్ కోపాన్ని భరించలేకపోతున్నాను, నీతో ఉంటే నా జీవితం అందంగా సంతోషంగా ఉండేది అని చాలా అమాయకంగా ఒక్కోసారి ఏడుస్తూ విషితలా అవినాష్ని కంప్లీట్గా పీకలోతు ప్రేమలోకి దింపింది ప్రీతి. ఫ్యూచర్లో దొరికితే మళ్ళీ తన మీదకి రాకూడదని దీపక్ హెల్ప్తో తన ఫోన్కి విషిత అవినాష్ గొంతులతో కాల్స్ మాట్లాడింది. మొత్తానికి అనుకున్నట్టుగా అభిని సక్సెస్ఫుల్గా అనుమానం పడేలా చేసి ఆ అనుమానం పెంచి పోషించిన అభితోనే రాజ్ మనసు మీద బ్రతుకు మీద దారుణాతి దారుణంగా దెబ్బ కొట్టింది. అభి ఎప్పుడైతే కాల్ సీక్రెట్గా ట్రేస్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పటికే అదంతా తన ప్లాన్ ప్రకారం జరుగుతున్న ప్రీతి మాటల్లో ఉన్న ప్రేమకి రూపం ఇవ్వాలనుకుంది. దానికోసం దారులు వెతుకుతున్న టైంలోనే స్ట్రెస్ ఫీల్ అవుతున్న విషిత ఒక రోజు అడగడంతో అప్పటికే తాను ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్ దగ్గరికి విషితను తీసుకెళ్ళింది. ఆ స్ట్రెస్ అవినాష్ వల్లనే అని తెలుసు, అందుకే హెల్ప్ చేసింది. అయితే ఇది ఆ ఊసర వెళ్ళిలోని ఒక షేడ్ మాత్రమే.
విషిత ఎంత స్ట్రెస్ తీసుకుంటే అంత రిలీఫ్గా అనిపించేది ప్రీతికి. విషిత ఎంత ఏడిస్తే అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేది. విషితకి డ్రగ్స్ అలవాటు చేసి అప్పటికి రాజ్ దృష్టిలో తన విలువ తగ్గించిన ప్రీతి ఇక అవినాష్ విషితలను దగ్గర చేసి రాజ్ జీవితం నుంచి తన అడ్డు శాశ్వతంగా తొలగించుకోవాలని అతి క్రూరంగా నీచంగా ఆలోచించింది. దాని ఫలితమే స్ట్రెస్ కోసం విషిత వాడుతున్న మెడిసిన్ డూప్లికేట్ చేయించింది. ఇది కూడా దీపక్ మురికి ఐడియానే. హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్స్ ఒరిజినల్, బట్ విషిత కోసం వచ్చినప్పుడు, విషితను కలిసినప్పుడు ఛాన్స్ తీసుకునే ప్రీతి దీపక్ ఇచ్చిన డ్రగ్ లేదా మెడిసిన్ ఏదైనా సరే తనకు అనవసరం. బట్ దాన్ని మెడిసిన్లో కలిపేసి విషిత మైండ్ని కూడా పొల్యూట్ చేస్తే వాడికున్న అనుభవం మొత్తం ప్రీతి కోసం ఇన్వెస్ట్ చేసి దండిగా డబ్బులు దొబ్బేవాడు దీపక్. ఎవరు ఎలా పోయినా, ఎవరి జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, తమ సంతోషం తమకి కావాలి అనుకునే ఈ రెండు మృగాలకు మనసు, ప్రేమ, బంధం, నమ్మకం అనేవి తెలియని పదాలు. రాజ్ మీద భయాన్ని పెంచి రాజ్ చేతకానివాడు నిన్ను ప్రేమించట్లేదు, నిన్ను సుఖపెట్టడం లేదు, రాజ్తో ఉంటే నీ లైఫ్ బోర్గా ఉంటుంది, కలర్స్ ఉండవు అంటూ కంప్లీట్గా విషిత మైండ్లోకి ఎక్కించిన విషం ఒళ్ళు తెలియని మత్తులో బయటకు వాగేసేది విషిత. అవన్నీ వింటూ తట్టుకోలేకపోయేవాడు రాజ్. మార్నింగ్కి మళ్ళీ చాలా నార్మల్గా తన రియాలిటీలో ఉన్న విషిత రాజ్ ఏది అడిగినా తెలియదని చెప్పేది. నిజానికి ఇదంతా విషితకు తెలియకుండా జరిగింది. పాపం తన చుట్టూ ఉన్న విషవలయంలో లేడి పిల్లలా చిక్కుకుపోయింది విషిత. ఏ మగాడైనా భార్య నోటి నుంచి నీతో ఉంటే బోర్, నీతో సుఖం లేదనే మాటలు వినలేడు, భరించలేడు. అది అభితో చెప్పుకొని బాధపడుతున్న రాజ్ పరిస్థితికి ఆనందపడింది ప్రీతి. నన్ను కాదన్నందుకు తగిన శాస్తి జరిగింది. ఇక నీ లైఫ్ నుంచి ఆ విషితను పూర్తిగా డిలీట్ చేసే టైం వచ్చేసింది. అది వెళ్ళిపోయిన నెక్స్ట్ మినిట్ నువ్వు నా సొంతం, నాకు మాత్రమే సొంతం అని పొంగిపోతూ ఉంటే రాజ్ పెయిన్ చూసి తట్టుకోలేకపోయిన అభి విషితతో మాట్లాడటానికి ట్రై చేశాడు. కానీ అది కూడా ఫెయిల్ అవ్వడంతో ఒకరోజు అవినాష్కి విషితలా ఫోన్ చేసి రిసార్ట్కి ఇన్వైట్ చేసింది ప్రీతి. అదే విధంగా అవినాష్తో గొడవైంది, మనసు బాగలేదు అని ఏడుస్తూ తన కోసం రమ్మని విషితను కూడా రిక్వెస్ట్ చేస్తే ఆ రోజే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది విషిత. ప్లాన్ ప్రకారం ముందుగా వచ్చిన విషితకు జ్యూస్లో మత్తులో పడేసి వాడి ప్రేమను ఒక్కసారి రుచి చూడు, ఇక లైఫ్ లాంగ్ వాడే కావాలనిపిస్తుంది, నువ్వు వాడిని ప్రేమిస్తున్నావు, రాజ్ అంటే నీకు భయం, రాజ్ దగ్గర నీకు సుఖం లేదు, రాజ్ నిన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, మీ ఇద్దరి ప్రేమ తెలిసి నిన్ను టార్చర్ చేస్తున్నాడు అని బ్రెయిన్ వాష్ చేసి విషిత నోటితోనే అవినాష్కి చెప్పేలా చేసింది ప్రీతి. తను ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందే తనని ప్రేమిస్తూ తన ప్రేమను అందుకోలేక, తండ్రి మాట కాదనలేక అటు రాజ్ వలన టార్చర్ అనుభవిస్తూ ఉంటే ఇక ఆగలేకపోయాడు అవినాష్. ఒక పక్క రాజ్ మీద కోపం, ద్వేషం అంతకంతకు పెరుగుతూనే పోతూ ఉంటే మరో పక్క ప్రాణంగా ప్రేమిస్తున్న విషిత కన్నీళ్లు తుడిచాడు. తన గుండెల్లో ఆమె స్థానమేంటో తెలిసేలా చేశాడు. ఇదంతా విషితకు తెలియని స్థితిలోనే జరిగింది. అయితే అవినాష్ మాత్రం విషిత కేవలం డ్రింక్ చేసింది అనుకుని 1-2 సార్లు రిసార్ట్కి వచ్చి తన క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నా అబ్జెక్ట్ చేసి నిద్రపోయే వరకు ఉండి వెళ్ళిపోయేవాడు. బట్ ఒక స్టేజ్లో మాత్రం విషిత దూరం పెట్టలేకపోయాడు అవినాష్. ఎందుకంటే పిచ్చిగా ప్రేమిస్తూ తనతోనే జీవితం అనుకున్నాడు. తనను ప్రేమిస్తున్న విషితను ఈ నరకం నుంచి తప్పించి ఎవ్వరడ్డం వచ్చినా సరే ఎదిరించి, ధిక్కరించి తన జీవితంలో ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తెగించాడు. వీళ్ళ క్లోజ్ మూమెంట్స్, ఫోన్ కాల్స్ ద్వారా తెలిసిన అభి ఉద్రేకపడి రాజ్ దగ్గరికి వెళ్ళి నిజం చూపిస్తే అది రాజ్ నమ్మకపోయినా స్నేహితుడి మాటల్లో నిజం ఉంది అని మాత్రం నమ్మాడు. అప్పటికే విషితకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చి మార్చుకోవాలని ట్రై చేసి విసిగిపోయి ఉన్న రాజ్ ఆ రోజు తన కళ్ళ ముందే విషిత, అవినాష్ క్లోజ్ మూమెంట్స్ ఇంకా వాళ్ళ మాటలు విని విచక్షణ కోల్పోయాడు. మరి దీపక్ నోటి నుంచి తను ఎంతగానో నమ్మిన ప్రీతి నిజ స్వరూపం తెలుసుకున్న రాజ్ తీసుకోబోయే నిర్ణయం ఏమిటి? విషిత మరణం వెనుక ఉన్న నిజాలు తెలుసుకున్న యోగేంద్ర పరిస్థితి ఏమవుతుంది? రాజ్ తెలుసుకున్న నిజం అభితో పంచుకుంటాడా? ఇప్పుడు ప్రీతి పరిస్థితి ఏం కానుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి.
అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.